హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ మనసులో దాగి ఉన్న ప్రేమ పార్ట్ 1. రాజేష్ ధరణి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వాళ్ళ పెళ్ళై 3 ఏళ్లు గడిచింది. మొదటి రోజుల్లో చిన్న చిన్న సహజ అనుభూతులు, కళ్ళు మాత్రమే నిశ్శబ్దంగా మాట్లాడేవి. కానీ ఇప్పుడు చిన్న మాటలకే పెద్ద మౌనాలు వస్తున్నాయి. రాజేష్ సాఫ్ట్వేర్ ఉద్యోగి. ఇంట్లో కూడా తను ల్యాప్టాప్లో ఎక్కువసేపు వర్క్ చేసుకుంటూ ఉండేవాడు. ఒకరోజు ధరణి తను చేసిన వంటను చూస్తూ మెల్లగా ఇలా అనుకుంది. పెద్దగా ఏమీ లేదు, కానీ నా ప్రేమతో వంట చేశాను, గమనించలేదేమో అని. రాజేష్ గమనించాడు, కానీ బయటికి చూపించలేదు. ఆమె అడిగింది, నిన్ను ప్రేమిస్తున్నాను అన్న మాట విని చాలా కాలమైంది. రాజేష్ మౌనంగా తన ల్యాప్టాప్ మూసి నెమ్మదిగా ఆమె దగ్గరికి వచ్చాడు. ధరణి, మన మధ్య మాటలు తగ్గినవి, ప్రేమ కాదు. అనుకోకుండా నీ చేతులు తాగినప్పుడు ఇంకా నాకు గుండె తడబడుతుంది. వెంటనే ఆమె కన్నీళ్లతో నవ్వింది. అంటే మౌనం వెనుక ప్రేమ దాగి ఉంది అని అర్థం చేసుకోవాలా రాజేష్ అంది. రాజేష్ మృదువుగా తలాడించాడు. ఇప్పటి నుండి మాటల్లో ప్రేమను చెప్పడము నేర్చుకుంటాను, ఎందుకంటే నువ్వు మర్చిపోలేని ప్రేమను నాకు అందించావు. ధరణి గుండె లోతుల్లో ఆనందంతో నిండిపోయింది. ఆ రోజు నుండి ప్రతి మౌనం ఒక భావం, ప్రతి చూపు ఒక మాట. ఆ రోజు శనివారం. ధరణి టీ తాగుతుంటే రాజేష్ టీవీలో వార్తలు చూస్తున్నాడు. మాటలేవు, కానీ మధ్య మధ్యలో ఒక కంటితో ఆమెను గమనిస్తున్నాడు. ధరణి పాత ఆల్బం తీసుకొని చూస్తుంది. అప్పట్లో ఇద్దరూ కలిసి తీసుకున్న ఫోటోలు, వాళ్ళిద్దరూ ప్రేమించుకున్న టైంలో తీసుకున్న ఫోటోలు చూస్తూ ధరణి కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంది. రాజేష్ అది గమనించి ధరణి దగ్గరికి వచ్చి, ఫోటోలు చూసినప్పుడు ఒకసారి నవ్వొచ్చుగా, ఎందుకీ కన్నీళ్లు అని అడిగాడు. ఆ ఫోటోలో ఉన్న ధరణి మిగిలిపోయిందేమో అనిపిస్తోంది. రాజేష్ నన్ను అప్పుడు చాలా ప్రేమించేవాడు, ఇప్పుడు తన చూపు కూడా నా మీద పడడం లేదు అంది ధరణి కన్నీళ్లు తుడుచుకుంటూ. ఆమె ఇంకా నాలోనే ఉంది ధరణి, కానీ జీవితపు బరువులు, బాధ్యతలు, బాధలు మన ప్రేమను మాటల్లో కాకుండా పునాదిలా మార్చేశాను అన్నాడు రాజేష్. రాజేష్ మాటలకు తల వంచుకొని మౌనంగా ఉండిపోయింది ధరణి. రాజేష్ ఆమె చేయిని పట్టుకుని ఇలా అన్నాడు, ఈరోజు రాత్రికి బయటికి వెళ్దాం, మనం మొదటిసారి కలిసిన చోటుకి. ఒకసారి మన కథని మళ్ళీ గుర్తు చేసుకుందాం, మన ప్రేమని రీఛార్జ్ చేద్దాం అన్నాడు నవ్వుతూ. రాజేష్ మాటలు వినగానే ధరణి ముఖంలో సంతోషం, చిరునవ్వు వెల్లువెరిశాయి. రాజేష్, ఈ మాటలు నేను విని చాలా కాలమైంది అంది మౌనంగా. ఆ రాత్రి వారిద్దరి మధ్య జ్ఞాపకాల రొమాంటిక్ ప్రేమ మరలా చిగురించింది. అదే ప్రేమ, అదే మనసు, కానీ మరింత ఎక్కువగా. అప్పటి వారి ప్రేమ జ్ఞాపకాలు అన్నీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఎంతో సంతోషంగా, హాయిగా వారిద్దరూ ఆ రాత్రి గడిపారు. తరువాత 2 నెలలు గడిచాయి. ధరణి ముఖంలో ఆనందం, కళ్ళల్లో సంతోషం. ఎందుకంటే ఆమె గర్భవతిగా ఉందని తెలుసుకుంది. మొదటిసారి కావడంతో భయం, ఆనందం రెండూ కలిసి వచ్చాయి. రాజేష్ భోజనం వడ్డించుకుంటూ తలెత్తి పైకి చూసినప్పుడు ఆమె చేతిలో స్కానింగ్ రిపోర్ట్ చూసి ఆశ్చర్యపోయాడు. ధరణి చాలా సంతోషంగా ఉంది. తనని చూసినప్పటికీ రాజేష్కి ఏమీ అర్థం కాలేదు. మన ఇద్దరి ప్రేమకి గుర్తుగా చిన్న ప్రాణం వస్తోంది అని చెప్పింది ధరణి. రాజేష్ ఆ మాట వినగానే ఒక్క క్షణం అలా మౌనంగా ఉండిపోయాడు. దగ్గరకు వెళ్ళి ఆమె భుజంపై తల ఆనించి, నీవే నాకు ప్రపంచం అనుకుంటూ వచ్చాను, ఇప్పుడు మనం ప్రపంచం పెరుగుతోంది అన్నాడు. ఒకరోజు రాత్రి ధరణి నిద్రపోకుండా దీర్ఘంగా ఆలోచిస్తూ ఉండిపోయింది. అది గమనించిన రాజేష్ ల్యాప్టాప్ మూసేసి ఆమె బెడ్ దగ్గరికి వచ్చాడు. ఒకరోజు రాత్రి ధరణి నిద్రపోకుండా దీర్ఘంగా ఆలోచిస్తూ అలా ఉండిపోయింది. అది గమనించిన రాజేష్ ల్యాప్టాప్ మూసేసి ఆమె దగ్గరికి వచ్చాడు. ఏమైంది ధరణి? నాకు భయమేస్తుంది రాజేష్, మనం తల్లిదండ్రులు అయ్యాక మన మధ్య ప్రేమ మారిపోతుందేమో అని. ఆ మాట విన్న రాజేష్ కాసేపు మౌనంగా చూశాడు. తరువాత తన చేయి తీసుకెళ్లి తన పొట్టపై పెట్టి నెమ్మదిగా అన్నాడు, ఈ చిట్టి ప్రాణం నీకు ప్రేమగా, నాకైతే గర్వంగా ఉండే గుర్తు. మనం తల్లిదండ్రులం అవుతున్నామంటే ప్రేమ తగ్గుతుందని కాదు, ప్రేమకి మరో రూపం వస్తుందని అర్థం. ఆ మాటలు ధరణికి కడుపులో బిడ్డ కంటే ఎంతో సంతోషంగా అనిపించాయి. మిగిలిన స్టోరీ పార్ట్ 2లో వస్తుంది. మా స్టోరీస్ కనుక మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.